కాంగ్రెస్ జై కాంగ్రెస్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి జై కాంగ్రెస్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్. ఎంతో శుభదినం. 6 గ్యారెంటీల్లో భాగంగా జనగామ జిల్లా బచ్చనపేట మండలం గోపాల్ నగర్ గ్రామంలో గ్రామ పంచాయతీ దగ్గర రేవంత్ రెడ్డి గారికి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. 6 గ్యారెంటీల్లో భాగంగా ఈరోజు ఉచిత కరెంటు, 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ. అనుకున్న మాట ప్రకారం రేవంత్ రెడ్డి సార్ గారు ఇవాళ మాట నిలబెట్టుకుంటూ రేపు ఇందిరామ ఇల్లు కూడా రేపు 11వ తారీఖు స్టార్ట్ కాబోతున్నాయి. గవర్నమెంట్కు పేదలు ఎంతో రుణపడి ఉంటారు. ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి అందే విధంగా మా వంతుగా మేము కృషి చేస్తాం. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు మరి ఏ మాట అయితే ఇచ్చారో ఎలక్షన్ల ముందు ఆ మాటను నిలబెట్టుకున్నందుకు మరి గోపాల్ నగర్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు మరి అందరూ కలిసి మరి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి నిన్ననే చూసినాము కరెంటు బిల్లులు కూడా మరి 0 బిల్లులు రావడం జరిగింది. ఈ 0 బిల్లులు కూడా 100% మందికి న్యాయం జరుగుతుంది. మరి కేసీఆర్లే కాదు, కేసీఆర్ షాంపూని నుంచుండు దళితులకు కూడా దళిత బంధు ఇస్తాను కూడా ఊరికి ఒక్కరు కూడా సరిగ్గా ఇవ్వలేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము 190 మందికి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా మరి ఏ పేదలకైతే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ మరి రేవంత్ రెడ్డి గారు కూడా ముందున్నాడు. మరి ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా మరి ప్రవేశపెట్టే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉన్నందుకు ఆయన కూడా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పెట్టినటువంటి అభయహస్తం పేరు మీద 6 గ్యారంటీ హామీ పథకాలలో ఇప్పటికే 2 పూర్తి చేసిర్రు. మరో 2 పథకాలు గృహలక్ష్మి పథకం మీద మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది. 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, అట్లాగే 500 వరకు గ్యాస్ ఫ్రీ. ఈ 2 పథకాలు మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం. ఇవి దీంతో దాదాపు ఏంటంటే ప్రతి ఇంటి అవసరానికి, పేదింటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవసరపడుతుంది ఈ పథకం. నిజానికి ఇది గొప్ప ప్రభుత్వం. దాదాపుగా మేము చూస్తా ఉన్నారు. మీరు అప్పుడు 10 సంవత్సరాలు గడిల పాలన చూసారు, ఇప్పుడు ప్రజా పాలన చూస్తారని చెప్పేసి ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ కంచుకోటైనటువంటి గోపాల్ నగర్ గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇదే ఊపును కొనసాగిస్తూ పార్లమెంట్ ఎలక్షన్ లో ఇందాక మా రవాణా చెప్పినట్టు 17 గెలిపించుకుంటామని కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాం. ప్రజాపాలన ఇందిరమ్మ అభయహస్తం మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మనది ఈరోజు గోపాల్ నగర్ గ్రామ పంచాయతీ మండలం బచ్చనపేట జిల్లా జనగాం మనం 6 గ్యారంటీల మీద 4 కంప్లీట్ అయినాయి. 5వ ఇందిరమ్మ ఇల్లు కూడా 11వ తారీఖు నాడు స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే బీదల ప్రభుత్వం, బీదల పార్టీ. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అందరూ ఆదరించాలి. ప్రతి ఇంటింటికి కూడా కార్యకర్తలు చెప్పాలి ఏంటంటే మరి కరెంటు బిల్లు మాఫీ, 500 గ్యాస్ సిలిండరు, మరి 10 లక్షల వరకు మరి ఆరోగ్యశ్రీ కార్డు కూడా అమలు చేయడం జరిగింది. మహిళలకు ఎక్కడ పోయినా ఉచిత బస్ సౌకర్యం కలిగించినటువంటి ఘనత మరి రేవంత్ రెడ్డి గారికి చెప్పక తప్పదు. అదే కాకుండా ఇక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ముందు చేసుకునే అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు వేరే పార్టీలకు ఉండకుండా మన కార్యకర్తలంతా ప్రతి ఇంటికి పోయి మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజాపాలన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి చెప్పి మన పార్టీలకు అందరూ తీసుకురావాలని, మరి అదేవిధంగా కొద్ది రోజులనే మనకు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. కాబట్టి అత్యధికంగా 17 కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాం. మనం అందరం ప్రతి ఒక్కరికి ఏ పార్టీ అయినా మన గర్వ పట్టుకుని మన పార్టీలకు తీసుకొచ్చి పార్టీ ఖచ్చితంగా కంకణబద్ధం కావాలని చెప్పుకుంటూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసం